శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. పరమభావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని చక్కటి ఆహ్లాదకరమైన ఈ సాయంకాలంలో ఆచార్యుల వారితో కలిసి సంకల్ప వాక్యాలు చదువుకుని మనం ప్రారంభించుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సప్తాద్రివాసినం భక్త కామితార్థప్రదాయినం గోవిందం వాసుదేవం తం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం సర్వవిధ రోగ శోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా స్వస్పర్శయేషు ప్రావీణ్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతానసిద్ధ్యర్థం వాంఛితార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గోసంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీ విష్ణోః ధర్మసార ఇతిరితం. శ్రీ గురుభ్యో నమః. ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః అహః సంవర్తకో వహ్నిః అనిలో ధరణీధరః అని 25వ శ్లోకం. ఆ శ్లోకంలో అహః సంవర్తకః వహ్నిః అనిలః ధరణీధరః అనే 4 నామాలను మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. అహః సంవర్తకః పొగటిని ప్రవర్తింపజేయువాడు, వహ్నిః అగ్నిహోత్ర స్వరూపుడు, అనిలః వాయుస్వరూపుడు, ధరణీధరః పర్వత స్వరూపుడు అని సాధారణమైన అర్థాలు. అహః సంవర్తకః పొగటిని ప్రవర్తింపచేయువాడు. మనకి పగలు రాత్రి అని ఒక కాల విభాగం ఉంది. ఈరోజు సూర్యోదయం దగ్గర నుంచి మరుసటి సూర్యోదయం వరకు మనకి రోజు అని పేరు. మనకి రోజు సూర్యోదయంతో ప్రారంభమవుతుంది, ఆ సూర్యోదయంతోనే రోజు ముగుస్తుంది. చీకట్లో రోజు మార్పిడి మనకి జరగదు. మన దేశం భారతదేశం, మనమందరం భారతీయులం, మన సంప్రదాయం భారతీయ సంప్రదాయం. ఎందుకు అంటే దాని పేరే భారతం. భాయాం ప్రకాశాయాం రతాః, ప్రకాశమునందు ఉండువాళ్ళు, ప్రకాశించువాళ్ళు కనుక మనకి భారతీయులని పేరు. ప్రకాశించునది కనుక ఈ దేశానికి భారతం అని పేరు. ప్రకాశతత్వాన్ని తెలిపేది కనుక, ప్రకాశ స్థితిని అనుగ్రహించేది కనుక మన సంప్రదాయానికి భారతీయమని పేరు. కాబట్టి
ప్రకాశం దగ్గరే మనం రోజు ప్రారంభమయ్యి ప్రకాశం దగ్గరే ముగుస్తుంది. చీకట్లో మన సంప్రదాయం ఎప్పుడు ప్రారంభం అవ్వదు. కనుక అహస్సంవర్తక రోజు యొక్క రోజులను పరివర్తన చేయువాడు అనే అర్థం మరింత సబబుగా ఉంటుంది. పగటిని అహహ అనే పదానికి పగలు అని అర్థం. పొగటిని ప్రవర్తింపజేయవాడు అంటే పొగలను తిప్పువాడు అనడానికన్నా రోజులను తిప్పువాడు అనే అర్థం మరింత స్పష్టంగా ఉంటుంది. రోజులు అన్నట్లయితే ఏమిటి అని ఒకసారి విచారణ చేసుకున్నట్లయితే మనకి సూర్యుడు అనే ఒక గ్రహం ఉంది. ఆ గ్రహం యొక్క ప్రకాశం భూమి మీద పడుతూ ఉంటుంది. సుమారు 12 గంటలు ఆ యొక్క ప్రకాశం ఉంటుంది. ప్రకాశం ఆరంభమయ్యే సమయాన్ని మనం సూర్యోదయం అంటాం. అది మరో దిక్కుకు వెళ్ళే సమయాన్ని అస్తమించడం అని పిలుస్తూ ఉంటాం. సుమారు 12 గంటల పాటు సూర్యుడు ఉంటాడు. 12 గంటల పాటు వెలుగు కనిపిస్తూ ఉంటుంది. 12 గంటల పాటు అది కనిపించదు. కనిపించే సమయాన్ని పగలు అంటాం. కనిపించని భూమి తిరిగినప్పుడు సూర్యుడు కనిపించని సమయాన్ని రాత్రి అంటాం. వెరసి ఈ 2 సమయాలను రోజు అని పిలుస్తూ ఉంటాం. ఈ విధంగా 24 గంటల పాటు తిరిగేది ఈ రోజు మనది. ఇక పై లోకాలకు వెళ్ళినట్లయితే ఈ సూర్యుడు ఇక్కడే ఉంటాడు. ఈ భూమండలం ఈ గెలాక్సీలో మాత్రమే ఉంటాడు. గెలాక్సీ దాటిన తర్వాత మరొక గెలాక్సీ ఉంటుంది. అక్కడ ఈ సూర్యుడు యొక్క ప్రభావం పనిచేయదు. అక్కడ మరొక సూర్యుడు యొక్క మరొక విధానం ఉండవచ్చు. పితృదేవతలోని మనకన్నా పై స్థాయి దేవతలు కొంతమంది ఉన్నారు. మనుషుల కన్నా పితృదేవతలు గొప్పవాళ్ళు. మనకు ఒక నెల గడిచినట్లయితే వాళ్లకు ఒక రోజు గడిచినట్టుగా చెబుతారు. 15 రోజులకు పక్షాలు అని మనం అంటూ ఉంటాం. శుక్లపక్షము కృష్ణపక్షము అని. మన కృష్ణపక్షము పితృదేవతలకి పొగలు, మన శుక్లపక్షము 15 రోజులు వాళ్ళకి రాత్రి. ఈ విధంగా మనకొక నెల గడిచినట్లయితే వాళ్ళకొక రోజు గడుస్తుంది. ఇటువంటి రోజును కూడా పరివర్తన చేయువాడు పరమాత్మే. అంతకన్నా పెద్దవారు దేవతలు. మనకి 6 నెలలు గడిచినట్లయితే వాళ్ళకు ఒక అయనం జరుగుతుంది. మనకి ఒక సంవత్సరంలో 12 మాసాలు ఉంటాయి. 6 మాసాలు ఉత్తరాయణం అని పిలుస్తాం, 6 మాసాలు దక్షిణాయనం అని పిలుస్తాం. ఈ ఉత్తరాయణం దేవతలకి పగలు, దక్షిణాయనం వాళ్లకు రాత్రి. ఈ విధంగా వాళ్ళ యొక్క మనకు ఒక సంవత్సర కాలం, వాళ్ళకు ఒక రోజుతో సరి సమానం. వాళ్లకు కూడా వాళ్ళ కాలమానాన్ని బట్టి రోజును తిప్పువాడు కనుక పరమాత్మ అహస్సంవర్తక అనబడతాడు. అంతేకాదు ఇలా పెంచుకుంటూ పోయినట్లయితే సృష్టి చేసిన చతుర్ముఖ బ్రహ్మగారి కాలమానాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. మనకు చతుర్యుగాలు అని ఒక వ్యవస్థ ఉన్నది. కృతత్రేత ద్వాపర కలియుగాలు అని. వెరసి అందాజుగా 4,32,00,000 సంవత్సరాలు ఒక మహాయుగం అని పిలువబడుతుంది. ఈ 4 యుగాల కాలాన్ని మనం గణన చేసుకుంటే ఇటువంటి 4,32,00,000 సంవత్సరాల కాల పరిమాణంతో కలిగినటువంటి మహాయుగము అని పిలువబడే యుగాలు ఒక 1000 జరిగినట్లయితే అది చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక పగలు. అంతే ఆయనకు రాత్రి ఉంటుంది. ఇదే విషయం భగవద్గీతలో కూడా మనం అనుకున్నాం. సహస్ర యుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుహు అని. ఇటువంటి మహాయుగాలు 1000 జరిగినట్లయితే అది చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక పగలవుతుంది. అంతేకాలం ఆయనకి రాత్రి ఉంటుంది. ఇంతకాలంతో ఆయనకు కూడా రోజును తిప్పేవాడు, వర్తింపజేసేవాడు ఈ పరమాత్మే అవుతాడు. ఇటువంటి రోజు పరిమాణంతో ఆయనకు 100 సంవత్సరాల జీవితకాలం ఉంటుంది. ఆ తర్వాత మరో కొత్త బ్రహ్మగారు వస్తారు. ఈ విధంగా కాలచక్రాన్ని రోజులను తిప్పువాడు కనుక ఆయన అహస్సంవర్తక అని పిలువబడతాడు. దీన్నే సర్వే నిమేషా జజ్ఞిరే విద్యుత పురుషాదధి అనే వేదమంత్రం కూడా మరి విస్తృతంగా చెబుతూ ఉన్నది. ఈ వేదవాక్యం మరింత కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క వైశిష్ట్యాన్ని తెలుపుతున్నది. సర్వే నిమేషా విద్యుత పురుషాత్ అధిచజ్ఞిరే అని. సమస్తమైన కాలము అంటే అవచ్చిన కాలములు
వాస్తవంగా మహాకాలం ఏదైతే ఉందో అది ఆది మధ్యాంతరహితములది. అది ఎప్పుడు ప్రారంభమైందో, దాని యొక్క మధ్య ఏమిటో, ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. ఏదో ఒక ఉపాధి పెట్టుకున్నట్లయితే అక్కడి నుంచి కొంతకాలం దాన్ని మనం పరిగణన చేయడానికి వీలుగా ఉంటుంది. చతుర్ముఖ బ్రహ్మగారు ఇప్పుడు ఎవరైతే సృష్టి చేస్తున్నారో ఆయనకి 52 సంవత్సరాలు అని ఒక లెక్క కనిపిస్తున్నది. అలాగే మనం ఒక మహాపురుషుడు పుట్టిన దగ్గర నుంచి 5000 సంవత్సరాలు అయినాయి అని ఒక రకమైన ఒక మనిషిని ఉపాధిగా పెట్టుకుని ఒక చిన్న కాల పరిమాణాన్ని మనం చెప్పుకోగలుగుతూ ఉన్నాం. ఈ ఉపాధులన్నీ పోయినట్లయితే ఆ కాలం యొక్క స్వరూపం మనం నిర్ణయించడానికి కుదరదు. కాబట్టే వేదం కూడా చెబుతున్నది విద్యుతః పురుషాత్ సర్వే నిమేషాః అధిజజ్ఞిరే అని. కాలములు 3 రకాలుగా ఉంటాయి, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అని. మనకి భూతకాలము కనిపిస్తుంది, భవిష్యత్ కాలము కనిపిస్తుంది, వర్తమాన కాలం కనిపించదు అని వేదములే చెబుతూ ఉన్నాయి. వైద్యుతో వై కాలః అని వర్తమాన కాలానికి వేదంలో సంబోధన కనిపిస్తున్నది. విద్యుత్తులాగా ఉంటుందట, మెరుపులాగా ఆ కాలం అట్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు వర్తమాన కాలంలో ఉన్నాము అని అన్నాం. ఉన్నాము అనేసరికల్లా ఆ కాలం భూతకాలం అయిపోయింది. రాబోయే కాలం ఇంకా రాలేదు. ఈ క్షణం మనం కనురెప్ప వేసే లోపల ఆ కాలం భూతకాలం అయిపోయింది. కాబట్టి ఇది విద్యుత్ కాలం అని పిలుస్తారు. కాబట్టి విద్యుతః పురుషాత్ అటువంటి వర్తమాన కాల స్వరూపుడైనటువంటి పరమాత్మ నుంచే ఈ అవాంతర విభాగాలన్నీ పుట్టాయి అని వేదం ప్రతిపాదన చేస్తున్నది. అంటే పరమాత్మ యొక్క ఈ విద్యుత్ కాలంలోనే చతుర్ముఖ బ్రహ్మగారే వెళ్ళిపోతున్నట్లయితే ఆయన యొక్క సృష్టిలో ఎక్కడో ఉన్నటువంటి మన కాల పరిస్థితి ఎంత చిన్నది కనుక, అంటే పరమాత్మ యొక్క నిమిషంలో క్షణంలోనే రెప్పపాటులోనే బ్రహ్మగారే మారిపోతున్నారు. ఇంకా మనం ఎక్కడున్నాం? ఇది కాలస్వరూపం. ఈ విధంగా అహస్సంవర్తక, కాలాన్ని రోజులను తిప్పువాడు కనుక ఆయన అహస్సంవర్తక అని పిలువబడుతున్నాడు. ఇది గొప్ప అమృత స్వరూపం. ఇది ఆది మధ్యాంతరహిత స్వరూపం. ఇది సరే, ఇంతవరకు బాగా ఇంకొక విశేషమైన అర్థం చెప్పుకోవచ్చు. సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ మంచి ప్రేరణను అందిస్తాడు అని మనం చాలాసార్లు అనుకున్నాం. అహహ అనే పదానికి సద్బుద్ధి అనే అర్థం కూడా వ్యుత్పత్తి వైచంద్ర చేత సంపాదించుకోవచ్చు. మనలో సద్బుద్ధులను ప్రేరేపించువాడు అనే అర్థం కూడా అహస్సంవర్తక అనే పదానికి మనం అనుసంధానం చేసుకోవచ్చు. ఇంకా విశేషార్థాలు చెప్పుకోవచ్చు. సరే, సాధారణంగా మానవలోకంలో చూసినట్లయితే మనకు రోజులు గడుస్తున్నాయి అనే చెప్పడానికి కాలమానం సూర్యుడే. ఆ సూర్యుడు ఉన్నాడు కనుక ఈ పొగటి కాలంలో మనం వ్యవహరించగలుగుతూ ఉన్నాం, మన మేధస్సులు పనిచేస్తూ ఉన్నాయి. మరి సూర్యుడు అస్తమించినప్పుడు మన పరిస్థితి ఏమిటి? అప్పుడు ప్రచోదకుడు లేదు కనుక మనం నిశ్చేతనావస్థితిలో ఉండాలి కదా అనే ఉద్దేశంతో పరమాత్మ పై ఉంటారేమో అనుకోవడానికి పై సమాధానంగా ఈ మాట చెబుతూ ఉన్నాడు. వన్హి అని, అగ్నిహోత్ర స్వరూపుడు పరమాత్మ అని. వహతీతి వన్హి, వహనాద్ వన్హి. మనం ఆ హోమకుండాలలో యజ్ఞంలో కానీ హోమంలో కానీ ఆ హోమకుండాలలో అగ్ని ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిలో ఆయా దేవతలను ఉద్దేశించి ఆయా హవిర్ద్రవ్యాలను మనం సమర్పిస్తూ ఉంటాం. మనం సమర్పించినటువంటి ఆ హవిర్ద్రవ్యాలను తీసుకువెళ్ళి దేవతలకు ఇచ్చువాడు కనుక, ఆ హవిర్ద్రవ్యాలను మోయువాడు కనుక ఆయనకు వన్హి అనే పేరు ప్రసిద్ధం. అలాగే అగ్ని యొక్క స్వరూపం చాలా ప్రశస్తమైనది. వేదం కూడా ఎక్కువగా అగ్ని ప్రతిపాదక మంత్రాలే ప్రస్తావన చేసింది. అందున అగ్ని అనేది అగ్నిపాసన అతి ప్రశస్తమైనదని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ధర్మాచరణలో యజ్ఞస్వరూపమైన ధర్మాచరణ పరమోత్కటమైనది అని మనం చాలా ఉత్కృష్టమైనది అని మనం కూడా చెప్పుకుంటూ ఉన్నాం. అగ్నిముఖ ఏవ దేవత ప్రీణాది అనే వేదమంత్రం కూడా చెబుతూ ఉన్నది. అగ్నిసర్వ దేవత అని మరొక చోట కనిపిస్తున్నది. ఈ విధంగా అగ్ని ప్రాశస్త్యం చాలా విస్తారమైనది. ఒక మాటలో చెప్పుకోవాలంటే సర్వదేవతా స్వరూపుడు అగ్నిదేవుడు, లేకపోతే నిర్గుణుడైన పరమాత్మ స్వరూపుడే ఈ అగ్నిదేవుడు అని మనం అనుసంధానం చేసుకోవచ్చు. ఏ విధంగా అన్నట్లయితే వహనాద్ వన్హి,
పరమాత్మ ఈ పదార్థాలన్నీ సృష్టిస్తూ ఉన్నాడు. ఆ సృష్టించిన పదార్థాల్లో తన యొక్క యోగ శక్తిని ప్రవేశింపజేయడం ద్వారా, లేకపోతే తానే ఉండడం ద్వారా ఆ వస్తువులలో చైతన్య స్వరూపంగా మరో రకంగా కదలిక రూపంతో ఉన్నాడు కనుక, ఆ పదార్థాలను మోస్తున్నాడు కనుక ఆయన వహ్ని అని పిలువబడతాడు. విశేషించి మరొక మంత్రం కనిపిస్తున్నది, అగ్నింవా ఆదిత్య సాయం ప్రవిశతి అని. ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో, అస్తమిస్తున్నటువంటి సూర్యుడు తన యొక్క తేజస్సును ఈ వైశ్వానరాగ్నిలో ఉంచి అస్తమిస్తాడు అని ఆ మంత్రం యొక్క అర్థం. దినాంతే నిహితం తేజ సవిత్రేవ హుతాశన అని రఘువంశంలో కూడా మనకి కనిపిస్తున్నది. ఈ విధంగా ప్రచోదకుడైనటువంటి సూర్యుడు తన యొక్క శక్తిని అగ్నిలో ఉంచడం ద్వారా రాత్రిపూట జీవులకు ప్రచోదన కలిగి చేస్తున్నాడు. వాళ్లను ఆయా పనుల్లో ప్రవర్తింపచేస్తూ ఉన్నాడు. అంటే కేవలం అన్ని కాదు, లైట్లో అన్నీ ఉంటేనే కదా మనం పనులు చేస్తాం. ఒకవేళ గాఢాంధకారం ఉన్నట్లయితే మనకేమీ తోచదు, చేయబుద్ధి కాదు. లైట్ ఉంటేనే మనం ఏదైనా పని చేయగలుగుతూ ఉంటాం. ఈ విధంగా పరమాత్మే అగ్నిస్వరూపంగా మరొక ఆదిత్య స్వరూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇదే మాట మనకి యదాదిత్యగతం తేజ జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్ తేజో విద్ధి మామకం. రెండు చోట్ల ప్రచోదక శక్తులు, సూర్యుడి యందు కానీ చంద్రుడి యందు కానీ లేకపోతే వహ్ని యందు కానీ ఉండేటువంటి ప్రచోదక శక్తి ఏదైతే ఉందో అది నాదేను నువ్వు గుర్తుపెట్టుకో. మత్తఃపరతరం నాస్తి, నాకన్నా వేరే పదార్థం లేదు అనే భావనను పెంచుకో అని పరమాత్మ కూడా చెబుతున్నాడు. ఈ విధంగా అహస్సంవర్తకుడు ఆయనే, రాత్రి యందు మనను కాయువాడు వహ్నిస్వరూపుడు కూడా ఆ పరమాత్మే అని ఈ రెండు నామాల ద్వారా చెబుతూ ఉన్నారు. పై మాట అనిలహ అని. అనిలహ అంటే వాయుస్వరూపుడు అని. ఇదేమిటి పొంతన లేని నామాలుగా ఉన్నాయి, అగ్ని తర్వాత వాయువు చెప్పడం ఏమిటి అన్నట్లయితే, వాయువు లేకుండా అగ్ని యొక్క ప్రజ్వలన ఎక్కడా జరగదు. వాక్యూమ్ అంటారు కదా, అంటే గాలి ప్రసరించని చోటు, గాలి లేని చోటు దీపం వెలగడం కుదరదు. దీపం ప్రజ్వలించాలి అన్నట్లయితే, వహ్ని ప్రజ్వలన కావాలి అంటే అనుకూలమైన వాయువు ఉండాలి. ఆ వాయువు మితిమీరినట్లయితే అది సర్వము దహించి వేస్తుంది. కనుక అగ్నిశక్తికి వాయుశక్తి తోడుగా తీరవలసిందే. అందుకే అగ్నికి వాయుసఖ అని పేరు. కాబట్టే ఆ వహ్నివాచక పదం తర్వాత అనిలహ అని వాయు పదార్థాన్ని ప్రతిపాదన చేశాడు. వాయుదేవుడు అన్నట్లయితే స్థూల వాయు స్వరూపుడు అని చెప్పుకోవచ్చు. కేవలం వాయువు అంటే స్థూల వాయువే కాదు, వాయువులో 7 రకాల ప్రస్తుతి ఉందని మనకి అరుణ ప్రశ్నలో ప్రస్తావన చేయబడుతూ ఉన్నది. విశేషించి సర్వవ్యాపకమైనటువంటి ప్రాణశక్తి అనే అర్థాన్ని కూడా అనిలహ అనే పదం ద్వారా చెప్పుకోవచ్చు. అనితి జీవయతి ఇత్యనిలహ, ప్రాణశక్తి స్వరూప పరమాత్మ అనే అర్థాన్ని మనం ఇక్కడ అనుకోవచ్చు. చాలాసార్లు అనుకున్నాం, ప్రాణం అంటే ఎవరు అన్నట్లయితే ప్రశ్నోపనిషత్తులో చెప్పినట్లుగా ప్రాణ అమృతస్వరూప పరమాత్మ అనే వాక్యాలను మనం అనుకున్నాం. కాబట్టి అమృతస్వరూపుడైనటువంటి ప్రాణస్వరూపమైనటువంటి పరమాత్మే అనిలహ అని పిలువబడుతూ ఉన్నాడు. మొదటేమో ప్రచోదకుడైన సూర్యుడిగా ప్రతిపాదింపబడ్డాడు. ఆయనే రాత్రి యందు మరొక ప్రచోదనకర్తగా వహ్ని స్వరూపంగా కీర్తింపబడ్డాడు. ఇప్పుడు ప్రచోదన చేయాలంటే మొదటగా ప్రాణశక్తి ఉండాలి. కాబట్టి ఆ ప్రాణశక్తి స్వరూపుడుగా ప్రాణస్వరూపుడుగా అనిలహ అనే పదం ద్వారా పరమాత్మ పిలువబడుతూ ఉన్నాడు. అలాగే అగ్నికి వాయువుకి కూడా తత్వాలలో తేడా లేదు అని మనకి వేదమంత్రాలలో ఒకచోట కనిపిస్తున్నది. కాటకాల్లో అయం వావయ పవతే అనే మంత్రభాగాలలో ఆ విషయం కూడా కనిపిస్తున్నది. ఆ తర్వాత ధరణీధర అని. ధరణీధర అంటే పర్వతములు అని అర్థం. వాయువు తర్వాత సంబంధం లేని పర్వత ప్రతిపాదన చేయడం ఏమిటి? సరే, జగత్ మొత్తం పరమాత్మ స్వరూపం కాబట్టి పర్వతములు కూడా విష్ణు స్వరూపమే అనుకుందామా అన్నట్లయితే అది మరి అతికినట్టుగా తోచట్లేదు. ధరణీధర అనే పదానికి పర్వతములు అనేది సాహిత్యపరమైన అర్థమైనట్లయితే, కొద్దిగా లోతుగా పరిశీలించినట్లయితే పరమాత్మ ప్రాణశక్తిని ఇస్తూ ఉన్నాడు. ఆ ప్రాణశక్తి ఎక్కువగా
ఈ జీవలోకంలో శరీరులకి ఆయన అంటగడుతూ ఉన్నాడు. ఈ శరీరులందరికీ కూడా మంచి స్థానం ఏది అన్నట్లయితే ఈ భూమిగా ఆయన నిర్మించాడు. ఈ భూమి ఎట్లా ఉంది అనే ఆలోచన చేసినట్లయితే ఒక మట్టి ముద్దలాగా ఉంది. దీని చుట్టూ సముద్రము అనే పేరుతో నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్ళ యొక్క తాకిడికి ఆ మట్టి ముద్ద కరిగిపోయి క్రమక్రమేణా ఈ మట్టి ముద్దలాగా ఉండేటువంటి భూమి నశించిపోయే అవకాశం ఉంది. ఎలాగైతే మనం మన ఇంటిని రక్షించుకోవడానికి రాళ్ళు వేసి ఒక గోడను నిర్మిస్తామో, అలాగే పరమాత్మ కూడా ఈ మట్టి ముద్దలాగా ఉండేటువంటి ఈ భూమిలో పర్వతాలు అనే పెద్ద పెద్ద రాళ్లను దింపి ఆ సముద్రం చుట్టూతా గోడలాగా ఏర్పాటు చేశాడు. కనుకనే ఈ భూమిలో అక్కడక్కడ మంచి ప్రదేశాలలో ఆ సంశోధనకర్తలకు ఆ విషయం మరింత ఉంటూ ఉంటుంది. ఎక్కడైతే నీటి వల్ల భూమికి ఇబ్బంది అవుతుంది అటువంటి ప్రాంతాల్లో పరమాత్మ కొండలను ఏర్పాటు చేశాడు. ఆ కొన్ని కొండలు భూమికి పైన కనిపిస్తున్నాయి, భూమి కింద చాలా లోతు దాకా ఉన్నాయి, కొన్ని సముద్రాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా భూమి విచ్ఛేదం కాకుండా కరిగిపోకుండా ఈ పర్వతాలను ఉంచి ఆ పర్వతాలు ఉంచడం ద్వారా భూమిని రక్షిస్తున్నాడు. కనుక ఆయనకు ధరణీధర అని పేరు. జీవులను ధరించున్నది కాబట్టి, జీవుల యొక్క భారాన్ని మోయునది కాబట్టి ఈ భూమికి ధరణి అని పేరు. అటువంటి ధరణిని మోయినవి కనుక పర్వతాలకు ధరణీధర అని పేరు. ఇటువంటి వ్యవహారము ద్వారా భూమిని రక్షించువాడు కనుక పరమాత్మకు ధరణీధర అని పేరు. అలాగే పరమాత్మ అనేక స్వరూపాలతో ఆదిశేషావతారంతో భూమిని మోస్తూ ఉంటారు. ఇంకా ఆదివరాహస్వామి అవతారాన్ని ధరించి ఒకానొక సందర్భంలో రసాతలంలో ఉండేటువంటి భూమిని పైకి తీసుకొచ్చారు. ఈ విధంగా పరమాత్మ ధరణీధర అని పిలువబడతాడు అని మనం చెప్పుకోవచ్చు. ఇదే విషయాలని వేదములు కూడా ప్రతిపాదన చేస్తూ ఉన్నాయి. వెరిసి ఈ 4 నామాలు కూడా పరమాత్మ యొక్క విరాట్ వైభవాన్నే మనకి చెబుతూ ఉన్నాయి. ఎవరైతే కాలాన్ని తిప్పగలుగుతూ ఉన్నారో, ఎవరైతే రాత్రింబవళ్ళు మనకి ప్రచోదనలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే మనలో ప్రాణశక్తి స్వరూపంతో ఉన్నారో, ఎవరైతే మనను కింద పడిపోకుండా మోస్తూ ఉన్నారో అటువంటి పరమాత్మ అని చెప్పారు. ఇవేవి కూడా మానవ సాధ్యమైన పనులు కావు, సాధారణ దేవతా సాధ్యమైన పనులు కావు. విశ్వవ్యాప్తమైనటువంటి పరమాత్మకు మాత్రమే, శ్రీమన్నారాయణమూర్తికి మాత్రమే సాధ్యమయ్యే పనులు కాబట్టి ఇవి గుణములు అని పిలువబడుతూ ఉంటాయి. ఈ స్వభావం మనకి మరింత స్పష్టంగా అర్థం కావాలి అన్నట్లయితే చిన్న ఉపాఖ్యానం మనకి ఒకచోట కనిపిస్తున్నది ఉపనిషత్తులో. ఆయన రోమశ మహర్షి అనే ఒక మహర్షి ఉండేవారు. రోమశ మహర్షి ఆయన చరిత్ర ఏమిటంటే, ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. నేను ఈ ప్రపంచమంతా సృష్టి చేస్తూ ఉన్నాను. ఈ సృష్టిలో, పరమాత్మ యొక్క సృష్టిలో నేను అందరికన్నా పెద్దవాణ్ణి. పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తికి సృష్టే లేదు కనుక ఆయనకి ఈ సృష్టిలో భాగమే లేదు. పరమాత్మ సృష్టించడం ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి వ్యక్తిని నేనే కాబట్టి అందరికన్నా ఎక్కువ ఆయుర్దాయం కలిగిన వాణ్ణి నేనే అని ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఆ ఆనందం తట్టుకోలేక ఆ పక్కనే చిద్విలాసంగా శయనిస్తూ ఉన్న శ్రీమన్నారాయణమూర్తికి ఆ విషయం ఆయన చెప్పాడు. పరమాత్మ, మీ తర్వాత ఈ సృష్టిలో అందరికన్నా పెద్దవాణ్ణి నేనే కదా అని అన్నాడు. పరమాత్మ ఆయన యొక్క అజ్ఞానానికి, ఆ గర్వానికి లోపంలో కొద్దిగా ఆశ్చర్యం పొంది చిన్న విస్మయం, చిన్న చిరునవ్వు నవ్వి, పర్లేదు మనిద్దరం కలిసి ఒకసారి భూలోకం సంచారం చేద్దాం, కొద్దిగా చాలా కాలమైంది కదా, మనిద్దరం కలిసి బయలుదేరదాం అని అన్నారు శ్రీమన్ మహావిష్ణువు. సరేనండి అని చతుర్ముఖ బ్రహ్మగారు కూడా ఆయనతో బయలుదేరారు. చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీమన్ మహావిష్ణువు ఇద్దరు కలిసి భూలోకంలో ఒక ప్రాంతానికి వచ్చారు. ఒక మంచి వాతావరణం, ఆ వాతావరణంలో ఒక ముని పల్లె ఒకటి కనిపించింది, ఒక ముని కుటీరం కనిపించింది. ఆ పల్లెల్లోకి వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళితే అక్కడ రోమశుడు అని పిలువబడే ఒక పండు ముసలివాడు నడుచుకుంటూ బయటికి వచ్చాడు. చతుర్ముఖ బ్రహ్మగారికి ఆశ్చర్యం వేసింది. ఈ
వ్యక్తి నా సృష్టిలో నా ప్లాన్లో ఎక్కడా కనిపించడం లేదే, ఈ కటౌట్ని నేను ఎక్కడా చూడలేదే, నా సృష్టిలో ఇతను లేడే అని ఆశ్చర్యపోతూ ఉన్నాడు. వచ్చిన శ్రీమన్ మహావిష్ణువుని ఈ పండు ముసలి అయినటువంటి రోమశ మహర్షి కాళ్ళ మీద పడి వినయవాక్యాలు చాలా పలికాడు, గౌరవ మర్యాదలు చేశాడు. కుదిరినంత మేర ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు. అలాగే చతుర్ముఖ బ్రహ్మగారిని కూడా స్వాగతం పలికాడు. ముగ్గురు కలిసి ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద ఉండేటువంటి అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. శ్రీమన్ మహావిష్ణువు అడిగాడు, అయ్యా మీ తపస్సులు బాగా సాగుతోందా, మీ ఆరోగ్యం ఇబ్బంది లేవు కదా, ఇటువంటి కుశల ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ఆయన కూడా వినయంగా, దేవదేవా నీకు తెలియనిదే ఉంది, నీ యొక్క అనుగ్రహంతోనే ప్రపంచమంతా నడుస్తోంది, దాంట్లో నేను ఒక పుణ్యజీవిని, నీవు ఎలా కనుకరిస్తున్నావో నిన్నే ధ్యానం చేస్తూ కాలం గడుపుతూ ఉన్నాను అని ఈయన వినయ వాక్యాలు ఈయన పలికాడు. ఈ మాటల సందర్భంలో ఈ శ్రీమన్ మహావిష్ణువు లీలాపురుషుడు ఆ లోమశ మహర్షిని అడిగారు, అయ్యా మీ వయస్సు ఎంతండి అని. ఆయన అన్నాడు, ఏమోనయ్యా నాకేం తెలియదు, సృష్టి చేసిన వాడిని నీకే తెలియాలి, కానీ ఒక గుర్తు నువ్వు నాకు అప్పుడు చెప్పినట్టు గుర్తుగా ఉన్నది, రోమశ మహర్షిని నాకు పేరు పెట్టారు, నా శరీరం మొత్తం కూడా వెంట్రుకలతో నిండి ఉంటుంది, మొత్తం వెంట్రుకలే ఉన్నాయి, నీ పక్కన ఉన్నటువంటి సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఒకరు రాలిపోతే నా శరీరంలో ఒక వెంట్రుక కింద పడిపోతుంది, ఇదిగో నా శరీరంలో 40% వెంట్రుకలు రాలిపోయినాయి, ఇంకో 60% వెంట్రుకలు అలాగే ఉన్నాయి, నీ కారుణ్యం ఎప్పటికి వస్తుందో, నువ్వు నాకు ఎప్పుడు మోక్షాన్ని అనుగ్రహిస్తావో అని ఆ పరమాత్మని ఈయన మళ్ళీ కాళ్ళ మీద పడి స్తోత్రవాక్యాలు పలికాడు. పరమాత్మ ఎప్పుడూ కూడా వ్యర్థమైన పని చేయడు, అలాగే ధర్మబద్ధమైన పనులే చేస్తాడు. ఒకే పనితో 2 రకాల పనులు చేశాడు. ఒకటి, చతుర్ముఖ బ్రహ్మకు గర్వాన్ని పోగొట్టాడు. రెండవది, తనకు మోక్షం ఎప్పుడు వస్తుంది, పరమాత్మ నన్ను ఎప్పుడు కరుణిస్తాడు అని లోపల దుఃఖపడిపోతున్నటువంటి ఈ రోమశ మహర్షిని కూడా ఉద్ధరించడం, ఆయనకు అభయం ఇవ్వడం అనే పనిని కూడా అక్కడ చేశాడు. పరమాత్మ ఆ రోమశ మహర్షిని కొద్దిగా ఓదార్చి, అయ్యా నీకు ఖచ్చితంగా మోక్షం వస్తుంది, నీకేం భయపడడం లేదు, మరొక జన్మ నీకు లేదు అని పరమాత్మ ఆయనను అనుగ్రహించి కాలస్వరూపమైనటువంటి అమృతస్వరూపమైనటువంటి పరమాత్మతత్వాన్ని వాళ్ళిద్దరికీ అక్కడ ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసి దీన్ని అనుసంధానం చేసుకోండి అని చెప్పి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన లోపలికి వెళ్ళిపోయారు, వాళ్ళిద్దరు అంతర్ధానం అయిపోయారు. పరమాత్మ చెప్పినట్లుగా ఈ రోమశ మహర్షి ఆ కాలపురుషుణ్ణి కాలస్వరూపుడైనటువంటి ఆ అమృతస్వరూపుడైనటువంటి పరమాత్మను అనుసంధానం చేసుకుంటూ ఉన్నాడు. ఏం జరిగిందో తెలియదు, ఆ సమాధి స్థితికి వెళ్ళిపోయాడు, బాహ్య స్మృతి ఏమీ తెలియట్లేదు. ఎప్పుడు కళ్ళు తెరిచి చూసేసరికల్లా చుట్టూతా ఏమీ కనిపించడం లేదు, గాఢాంధకారం కనిపిస్తున్నది. ఎక్కడా కూడా మరొక మనిషి ఆయనకి కనిపించడం లేదు. కళ్ళు మూసుకునే ముందు కనిపించినటువంటి వాతావరణం ఏమీ ఆయనకి కనిపించడం లేదు. ఆయన చాలా భయపడిపోతున్నాడు. నేను ఉన్నానా అన్నట్లయితే నేను ఉన్నాను అనే లోపల ప్రేరణ అయితే కనిపిస్తోంది, అస్మితాభావన అంటారు దాన్ని. ఆ అస్మితాభావన అయితే కనిపిస్తున్నది. తన కింద చూద్దామంటే కింద కనిపించడం లేదు, పక్కన కనిపించడం లేదు, ఎదురుకుండా ఏమీ కనిపించడం లేదు. భయపడిపోతూ ఉన్నాడు. భయపడిపోతూ ఉండగా ఆ పరమాత్మ చెప్పినటువంటి ఆదిమధ్యాంతరహితమైనటువంటి కాలస్వరూపమైన పరమాత్మ యొక్క స్వరూపం గుర్తుకొచ్చింది. ఓహో, ఇది బ్రహ్మకాలం అన్నమాట. చతుర్ముఖ బ్రహ్మగారు ఒక ఆయన వెళ్ళిపోయారు, మరో చతుర్ముఖ బ్రహ్మగారు రాబోతున్నారు. ఆ రాబోతున్న కాలం మధ్యలో నేను ఉన్నాను అని అర్థం చేసుకుని, ఓహో పరమాత్మ అహస్సంవర్తకుడు కదా, ఆయన రోజుల యొక్క పరివర్తన చేయవాడు కదా, ఈ చతుర్ముఖ బ్రహ్మగారి కాలాన్ని మార్చాడు, కొత్త కాలాన్ని ఆయన మళ్ళీ అంటే అవచ్ఛిన్నమైన కొత్త బ్రహ్మగారి యొక్క కాలమానాన్ని ప్రారంభించబోతూ ఉన్నాడు అని అర్థం తెలుసుకున్నాడు. చుట్టూతా చూస్తూ ఉంటే తనకు భయం వేస్తున్నది, తనను ఎవరు మోస్తున్నారు అన్నట్లయితే నేను పడిపోకుండా ఒకచోట అలాగే ఉన్నాను, కిందేమీ కనిపించడం లేదు, అలాగే ఉన్నాను ఎట్లా అన్నట్లయితే వహనాత్ వహన్ వహ్ని, ఓహో పరమాత్మే వహ్ని స్వరూపంగా నన్ను మోస్తున్నాడు అనే విషయాన్ని ఆయన గ్రహించాడు. ఆ తర్వాత నాకు అస్మితాభావన కలుగుతోంది, ఏమిటి ఎట్లా సాగుతోంది అన్నట్లయితే పరమాత్మ యొక్క అనిలత్వ శక్తి అని గుర్తుకొచ్చింది. ప్రాణశక్తి స్వరూపుడు కదా పరమాత్మ, ప్రాణశక్తి పరా కదా ఆమె.
కనుక సర్వవ్యాప్తమైన ప్రాణశక్తి స్వరూపంతో నాలో ఆయన ఉన్నాడు, ఆయనే నా యొక్క ధరణీధర, నేను కింద పడిపోకుండా నన్ను మోస్తూ ఉన్నాడు అనే విషయాలను గ్రహించి, ఏవైతే అహస్సంవర్తక వహ్ని అనిల ధరణీధర అనే నామాల ద్వారా పరమాత్మతత్వం తెలియబడుతుందో అటువంటి తత్వాలు కలిగినటువంటి విరాట్ పురుషుని యొక్క మాహాత్మ్యాన్ని కొనియాడుతూ ఆ పరమాత్మ తత్వానుసంధానం చేసుకుంటూ మళ్ళీ సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. ఈసారి సమాధి స్థితికి వెళ్ళిన తర్వాత అది అసంప్రజ్ఞాత సమాధిగానే అయిపోయింది. పరమాత్మలో పరమాత్మ యొక్క ఆ ఆనంద స్థితిని, అమృత స్వరూపాన్ని ఆయన పొందేశాడు. ఎప్పుడు ఆ శరీరంలో ఉండే వెంట్రుకలు రాలాయో ఆయనకి తెలియదు, ఆ శరీరం ఎప్పుడు రాలిపోయిందో ఆయనకి తెలియదు, ఆ పట్టింపు కూడా ఆయనకి లేదు. ఆ విధంగా ఈ నాలుగు నామాల తత్వానుసంధానం చేసుకుంటూ ఆయన అక్కడికక్కడే మోక్షాన్ని పొందాడు. అటువంటి మహోత్కటమైన నామాల వరసను మనం ఈరోజు అనుసంధానం చేసుకున్నాం. ఇకపై మనం సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దానికి ముందు చిన్న విజ్ఞాపన ఉన్నది. రేపటి రోజు భీష్మైకాదశి మహాపర్వదినం కనుక పొద్దున 6 గంటల నుంచి ఈ విష్ణు సహస్రనామాన్ని 3 సార్లు మనం శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో ఇదే వేదికతో పండితోత్తములందరితో గొంతు కలిపి శ్రీవారి యొక్క పరిపూర్ణానుగ్రహం కోసం పారాయణ చేసుకుందాం. భక్తి శ్రద్ధలతో అందరం కూడా ఈ సదవకాశాన్ని వినియోగం చేసుకుందాం అని విజ్ఞాపన చేసుకుంటూ, మనం అనుసంధానం చేసుకున్నటువంటి ఈ శ్లోకాన్ని ఆచార్యుల వారు పలుకగా ఉచ్చారణ సౌకర్యం కోసం మనం మారు పలికి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత పారాయణ చేసేటప్పుడు కూడా ఆచార్యుల వారితో కలిసి ఆచార్యుల వారిని అనుసరిస్తూ మనం శ్రద్ధాభక్తులతో పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః అహః సంవర్తకో వహ్నిః అనిలో ధరణీధరః. ఇక మనం భక్తి శ్రద్ధలతో పారాయణాన్ని ప్రారంభించుకుందాం. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందన స్రష్టేతి శక్తిః ఉద్భవః శోభనో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీకి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగః సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ స్తోత్ర పారాయణే వినియోగః. ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ
योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वः सर्वशिवस्थानं भूतादिर्निधिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः स्वयंभो शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो ऋषिकेशः पद्मनाभोऽमरप्रभुः विश्वकर्मा मनुस्पष्टा स्थविष्ठस्थविरो ध्रुवः अग्राह्यः शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः प्रभोतस्त्रिकबुद्धाम पवित्रं मङ्गलं परम् ईशानः प्राणदः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् सुरेशः शरणं शर्म विश्वरेताः प्रजाभवः आहः संवत्सरो व्यालः प्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः वृषा कपिलमेयात्मा सर्वयोगविनिःसृतः वसुर्वसुमनाः सत्यः समात्मा संमितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिः शुचिश्रवाः अमृतः शाश्वतस्थाणुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्भानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्योहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदाधिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरूर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमाननेयात्मा महाद्रिधृत् महेश्वासो महीभर्ता श्रीनिवासः सतां गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनोहंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्युः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्शनः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुदारधीः अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः
सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रवर्धनः अहः संवर्तको वह्निरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधुर्जह्नुर्नारायणो नरः असंख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसंकल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोधरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः वृद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशिबिन्दुः सुरेश्वरः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपान्निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः अनुकूलः शतावर्तः पद्मी पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् महर्षिर्वृद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलः शरभो भीमः समयज्ञो हरिर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सहः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवः क्षोभनो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संसारस्थानदो ध्रुवः परर्थिः परमस्पष्टस्तुष्टः पुष्टः शुभे क्षणः रामो विरामो विरजो मार्गो नेयो नयो नयः वीरः शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरथोक्षजः वृतः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थानः प्रमाणं बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्ठो भूर्धर्मयूपो महामखः
नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञयुज्यो महेज्यश्च क्रतुः सत्रं सताङ्गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मगुद्धर्मकृद्धर्मी सदसत्क्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्त्यनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कवीन्द्रो भूरिदक्षिणः सोमपोमृतपः सोमः पुरुजित्पुरुसत्तमः विनयो जयः सत्यसन्धो दाशार्हः सात्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दोमितविक्रमः अम्भो निधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महार्हः स्वाभाव्योदिता मित्रः प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मा त्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेदास्वाङ्गोयुतः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगहानन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वाखण्डपरशुर्दारुणो द्रविणप्रदः दिवि स्पृक्सर्वदृग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामगः सामनिर्वाणम् भेषजम्भिषक् सन्न्यासकृच्छमः शान्तो निष्ठा शान्तिः परायणम् शुभाङ्गः शान्तिदः स्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोत्रा वृषभाक्षो वृषप्रियः अनिवर्ती निवृत्तात्मा संक्षेत्राक्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीदः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गः शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्येतिश्चिन्न संशयः उदीर्णः सर्वतश्चक्षुरनेशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नोमितविक्रमः कालनेमिनिहावीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः
कामदेवः कामपालः कामी कान्तः कृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरो नन्दो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहरिः स्तव्यस्तव प्रियस्तोत्रं स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हरिः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामनः भूतावासो वासुदेवः सर्वासुनिलयो नरः दर्पः दर्पदो दृप्तो दुर्धरोधा पराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिनमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एकोनैकः सवः किं यत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराग्रश्चन्दनाङ्गरी वीरः विषमः शून्यो घृताशीरचलश्चलः अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृक् सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकवाद् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुराभासो दुरारिः शुभाङ्गो लोकसारङ्गः सुतन्तुस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाचसनः शृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्वभागीश्वरेश्वरः महाक्रतो महागर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनो निलः अमृतांशोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्चानूरान्ध्रनिषूदनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधाः सप्तवाहनः अमूर्तिरनघो चिन्त्यो भयकृद्भयनाशनः अणर्बृहत्कृशस्थूलो गुणभिर्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रवणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयितादमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः
सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियारोहः प्रियकृत्प्रीतिवर्धनः विहाय सकदृज्योतिः सुरुचिर्हुतभुग्विभुः रविर्विलोचनः सूर्यः सवितारविलोचनः अनन्तो हुतभुग्भोक्ता सुखदो नैकदोऽग्रजः अनिर्विण्णः सदा महर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिलव्ययः स्वस्ति स्वस्ति कृत् स्वस्ति स्वस्ति भुक् स्वस्ति दक्षिणः अरौद्रः कुण्डली चक्रे विक्रम्योर्जितशासनः शब्दादिगः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रोरः पेशलो दक्षो दक्षिणः क्षमिनाम्बरः विद्वत्तमो वेदभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनं पर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मीः सुवीरो रुचिराङ्गलः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासः प्रजाकरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः पणः प्रमाणं प्राणनिलयः प्राणभृत्प्राणजीवनः तत्त्वं तत्त्वविदेकात्मा जन्म मृत्युजराधिगः भूर्भुवः स्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञभृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तकृत्यज्ञगुह्यमन्नमन्नाद एव च आत्मयोनिः स्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षितीशः पापनाशनः शङ्खभृन्नन्दकी चक्रीशार्ङ्गधन्वा गदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ॐ नम इति वनमाली गरीशार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नम इति श्रीविष्णुसहस्रनामस्तोत्रं सम्पूर्णम्। ఈ విధంగా భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ పారాయణ ఫలితాన్ని పరమపావనమైన శ్రీవారి దివ్య చరణాల యందు సమర్పణ చేసుకుంటూ మంగళ శ్లోకాలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्.